ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ లో జరుగుతున్న మహా కుంభమేళకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు భారీగా తరలి వచ్చారు. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కి చెందిన మోనాలిసా అనే ఒక అమ్మాయి తన కుటుంబంతో కలిసి పూసల దండాలు, రుద్రాక్షలు అమ్ముకునేందుకు వచ్చింది. ఈ క్రమంలో ఆమె మహా కుంభమేళంలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిపోయింది. అయితే కొందరు యూట్యూబర్లు ఆమె ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ క్రమంలో మహా కుంభమేళలో పూలమ్మిన మోనాలిసా ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగిపోయిన విషయం మనకందరికీ తెలిసిందే. ఎక్కడ చూసినా ఆమె ఫోటోలు, వీడియోలే దర్శనమిచ్చాయి. ఈ తరుణంలో మోనాలిసాకు సినిమా ఆఫర్లు అంటూ కూడా పలు వార్తలైతే హల్చల్ సైతం చేశాయి. ఈ నేపథ్యంలో తన తర్వాతి మూవీలో అవకాశం ఇస్తానని బాలీవుడ్ డైరెక్టర్ మిశ్రా సైతం ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకున్నట్టు తెలుస్తుంది. ఇచ్చిన మాట ప్రకారం ఆయన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లోని ఖర్గోన్ జిల్లా మహేశ్వర్ లోని మోనాలిసా నివాసానికి ఆయన వెళ్లారు. అక్కడ మోనాలిసా తండ్రికి సినిమా ఇండస్ట్రీ గురించి సైతం ఆయన వివరించడం జరిగింది. దీంతో పాటు ఆయనకు వస్తున్న పలు సందేహాలను కూడా డైరెక్టర్ క్లియర్ చేశారు. ఈ క్రమంలో ఎట్టకేలకు మోనాలిసా తండ్రి జైసింగ్ భోస్లే కూడా తన కుమార్తె సినిమాలో నటించేందుకు అనుమతించారు. ఈ తరుణంలో డైరీ ఆఫ్ మణిపూర్ చిత్రంలో నటించేందుకు ఆమె నుంచి అంగీకార పత్రంలో సంతకం సైతం తీసుకున్నారు. సినిమా షూటింగ్ కి ముందు ముంబైలో యాక్టింగ్ ట్రైనింగ్ కూడా ఇవ్వనున్నారు. ఇక మోనాలిసా ఏప్రిల్ నుంచి షూటింగ్ కు హాజరు కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అక్టోబర్ లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్ర బృందం సన్నాహాలు కూడా చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని డైరెక్టర్ సనోజ్ మిశ్రా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇందులో రాజ్ కుమార్ రావు సోదరుడు అమిత్ రావు నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట హాట్ టాపిక్ గా మారిపోయింది.